करिष्यामि ओम कर्दमेण प्रजाभूता मयितं भव कर्दम श्रियं वासज मे कुले भातरं पद्ममालिनी गुब्जाय नमः ओम सर्वभूतहितप्रदाय नमः ओम श्रद्धाय नमः ओम विभूतिकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये धिमि धिमि धिन्धिमि 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 दुन्दुभिनाद सुपूर्णमये వివిధ రకాల జానపద కళలు వాటి వెనక దాగున్న విజ్ఞానం గురించి వివరించడానికి మన ఆహ్వానాన్ని మన్నించి ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి గారు ఇచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. శ్రీవాణి జ్యోతి ప్రజ్వలనం కావించవలసిందిగా శ్రీ సిటీ ఎండి గారిని, కృష్ణారెడ్డి గారిని, కృష్ణారెడ్డి గారి సత్యమణి ఆధ్యాత్మిక చింతనతో శ్రీ సిటీలో శ్రీవాణి సంస్థ ఏర్పాటు 22లో ఏర్పాటు చేసినట్టు బాలాజీ గారు ఉపన్యాసం చెప్పారు. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా నాకు శరీర ఆరోగ్యాన్ని కాపాడేటువంటి స్థితి ఉదయం అక్కడ అడుగు మోపినప్పటి నుంచి కూడా ఈ చక్కని వాతావరణంలో ఎంతో ఆరోగ్యాన్ని పంచుతున్నటువంటి ఈ వృక్ష సంపదను కాపాడుతున్నటువంటి ఈ సిటీలో రవీంద్ర సన్నారెడ్డి గారి యొక్క కృషి ఉందని చెప్పడం తప్పడం ఎక్కువగా మీకే తెలుసు. కానీ మరుగున పడిపోతున్న మన ఆచార సంప్రదాయాన్ని, జానపద కాల సంపదను, జానపద సంగీత నృత్య వాద్యాల్ని నాకున్న అనుభవంతో మీ ముందు ఈ ఉన్న సమయంలో పాల్పంచుకునే అవకాశం ప్రాప్తం నాకు దక్కింది. జనపదం ఈజ్వల్ టు పల్లెటూరు. జనపదాలలో నివసించేవారు జానపదులు. జానపదుల నోళ్ళ వెంబడి అలవకొచ్చిన మాటలే వరకు జానపద గేయాలు. జానపదుల సామెతలు, పొడుపు కథలు, గేయాలు, కథలు, కథాగేయాలు, వాద్యాలు, తిట్లు ఇవన్నీ కలిపి జానపద విజ్ఞానంలో భాగం. ఈరోజు మన సబ్జెక్టు జానపద విజ్ఞానం, కళలు, నృత్యాలు. ఆ నృత్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ప్రదర్శిస్తున్నారు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం 2 రాష్ట్రాల్లో వాటి గురించి మీకు పరిచయం చేసే భాగ్యం నాకు లభించింది. ఈ 1.5 గంట ప్రసంగించిన తర్వాత చాలా ఏం చేయొచ్చు అనే దాని మీద మాకు గోరు పెట్టారు. ఇప్పుడు మీరు చాలా పుస్తకాలు ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఆ పుస్తకాలకు మా లైబ్రరీలో పెట్టి ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరికీ కూడా అందుబాటులోకి వస్తాం అనుకుంటున్నాం. శ్రీ సిటీలో ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఆలోచన.